నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల దామర భీమనపల్లి ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరామ్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాటలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామసభకు గ్రామ పెద్దలు, మహిళా స్వయం సహాయక గ్రూప్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాటలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభకు గ్రామ పెద్దలు, మహిళా స్వయం సహాయక గ్రూప్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ, గ్రామంలోని పెద్దలందరూ గ్రామంలోని ప్రభుత్వ బడిని కాపాడుకోవాలంటే బడియుడు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, వాటిని తల్లిదండ్రుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపి అప్పుల పాలు కావద్దని కోరారు. గ్రామసభ అనంతరం ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే పంపాలని కోరారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజులత, శ్రీను, అంగన్వాడీ టీచర్లు మరియమ్మ, లక్ష్మి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ కానీ తర్వాత నీటి శిక్షణకు చాలా లక్షలు అయితే అప్పుడు పెట్టండి. ఇప్పుడే చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెడతారు, అప్పుడు పెట్టారు. పెట్టాల్సిన స్థానాల్లో డబ్బులు పెట్టలేకపోతున్నారు. ప్రాథమిక విద్య అప్పుడు మనము పెద్ద బాల శిక్షణ బుక్కుండే, అప్పుడు గతంలో చిన్నప్పుడు మనం చూసాం. ఆ పెద్ద బాల శిక్ష చదవడం రాయడం వస్తే చాలు, మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ సెట్ అవుతుంది మొత్తం. కాబట్టి పిల్లలకు రాయడం చదవడం వస్తుంది. కొంతమంది నీడకుండు రూపా ఆ చెట్టు కింద అమ్మ పిల్లలు ఉన్నారా? మనవరాళ్ళు ఉన్నారా? పెద్దోళ్ళేదా? ఇక అక్కడ పిల్లలు కనిపిస్తున్నాయా? ఏం లేదమ్మా, బడి బాటలో భాగంగా వచ్చాము. పింఛన్ రాదా ఆయనకి? ఇల్లు మీద పెన్షన్ లేదు ఆయనకి, ఎన్నిసార్లు పెట్టినా రాలేదు. మనం పెట్టిన ఎప్పుడో సిగ్నేచర్ చేయదు. నేను పెన్షన్ పెట్టిన నీకు ఎప్పుడో సిగ్నేచర్ చేయదు. నేను అంటున్నా, నా చేతిలో ఏది ఉంటే చేయదు. ఇల్లు వచ్చిందా? క్లాత్ ఇప్పులే వీడియోనే పెడుతున్నా, వస్తుందిలే. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో వేపిస్తాం, మన దగ్గర చేర్పేయండి ఇద్దరు పిల్లల్ని. ఇంగ్లీష్ మీడియం టోటల్ ఫోటో దిగుతా. ఇంగ్లీష్ మీడియమే 5 టీచర్ 6 టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ఉంటున్నావా? వస్తుంది. మీ సార్తో మాట్లాడాలి. వస్తావా? ఇంకొక అమ్మాయి
నేనేం చెప్పినమ్మా ఒక నమ్మకం లేకుంటే నేను ఏమంటున్నా అంటే ముగ్గురు పిల్లలు నమ్మకం లేకుంటే ముగ్గురిని పంపి పొద్దుగా నానబెడతాను ముగ్గురిని కాదు సార్ ఫస్ట్ పంపించి ఎప్పుడన్నా మొత్తానికి ప్రభుత్వ పాఠశాలకు పంపి చదువు రాకపోతే చదువు రాట్లేదు సార్ మీరు మాట్లాడి ఇంకా వీలైనకే పింఛన్ గురించి అట్లా లేదు అటెండర్ ని పెట్టిరు పూర్తి అటెండరు ఇద్దరు అట్లా ఉండరు 6 టీచర్లు. ఇప్పుడు మన బడిలో చిన్న బడిలో 6 టీచర్లు, 2 స్వీపర్లు, భుజాతమ్మ ఉంటుంది, ఇంకో ఆమె ఉంటుంది. ఒక ఆమె గేట్ దగ్గర ఉంటుంది, ఒక ఆమె బయట పిల్లల టాయిలెట్ దగ్గర ఉంటుంది, చూసుకుంటది. ఇదివరకు లాగా లేదు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకు. పిల్లలకు ఎప్పుడు కావాలి